ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరోసారి ఉధృతమైంది. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ వరుస దాడులు నిర్వహించడంతో అక్కడ ఇంధన కొరత తీవ్రంగా పెరిగింది. దీంతో రష్యా అర్ధరాత్రి ఉక్రెయిన్పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. కొన్ని గంటల పాటు క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడుల కారణంగా పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా అనేక సంఖ్యలో గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. రష్యా దాడిలో నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన నష్టం సంభవించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో రష్యా బాలిస్టిక్ క్షిపణులతో పాటు క్రూజ్ క్షిపణులు సైతం వినియోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అధికారులతో అత్యవసర సమావేశం అయిన ఆయన బోర్డర్లో సెక్యూరిటీ టైట్గా ఉండాలని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులు నిర్వహిస్తోంది. డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలను తయారు చేసే కర్మాగారాలతో పాటు సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. అనంతరం మాస్కోలో బ్లాక్ రైన్ కురిసినట్లు సైతం వార్తలు వచ్చాయి. ఈ వరుస దాడుల ప్రభావంతో రష్యాలో ఇంధన కొరత మరింత తీవ్రతరమైంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అంగీకరించారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇంధన ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వం రేషన్ విధానంలో పెట్రోల్ సరఫరా చేస్తుంది. ఈ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.